వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనా అన్నది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. వీరందరూ ఎలా ఉన్నారు? వీరు కూడా దేవుని నామంలో దేవుని అందు ఆనందిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నారని అందుని బట్టి దేవుడిని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవునికి ఇంతవరకు దేవుడు కాచి కాపాడిన మా అందరిని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఊపిరిని బట్టి, జీవముని బట్టి, ఆనందాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి, ఆయుష్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరొక వీడియో ద్వారా లేక మరొక వాక్యం ద్వారా దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీకు నా వందనాలను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ మీ అందరికీ నా వందనాలు. ఈరోజు విశ్వాసం గురించి చూసుకుందాం. మనం ఎన్నిసార్లు విన్నా విశ్వాసం గురించి వింటూనే ఉండాలి. మన జీవితకాల పర్యంతం బలపడాలంటే అనేక బోధనల ద్వారా, అనేకమైన వాక్యాల ద్వారా మనం బలపడుతూ ఉండాలి. మనకు తెలిసిన వాక్యాలే మళ్ళీ మళ్ళీ లోతుగా కొంతమంది ఇంకా బాగా లోతుగా చెప్తారు దైవజనులు. ఆ విశ్వాసంలో మనం బలపడాలి. కాబట్టి వాక్యాన్ని, విశ్వాసం గురించి కానీ ఏ వాక్యమైనా మనం వింటూ ఉండాలి. అయితే హెబ్రీ పత్రిక 11:1 చూసుకుంటే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైన వాటి యొక్క రుజువునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఒకసారి నీ పాదం వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మేము విశ్వాసంలో ఇంకా ఎలా బలంగా స్థిరంగా ఉండాలో మాకు నేర్పించి మమ్మల్ని హెచ్చరించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఎడికి వచ్చినాం తండ్రి. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. మనం ఏదైనా నిరీక్షిస్తూ ఉంటాం. ఈ పని అవ్వాలి, ఈ ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు సంతానం కావాలి, ఈ ఆర్థిక సమస్యల నుండి నాకు విడుదల కావాలి, ఈ అనారోగ్యం నుంచి దేవుడు నన్ను స్వస్థపరచాలి అని ఏదైనా ఒక అసాధ్యమైన కార్యం మనకి ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. దాన్ని విశ్వసిస్తాము, నిరీక్షిస్తాం అన్నమాట. అది మన కంటికి కనపడదు. అది జరుగుతుందా లేదా అన్న మీమాంసలో మనం ప్రార్థిస్తూనే ఉంటాం. జరుగుతుందని ఆశపడుతూ విశ్వాసమైన దృష్టితో మనం దేవుడు చేశాడని నమ్మకంతో, విశ్వాసంతో మనం చూస్తాం అన్నమాట. ఆత్మదృష్టితో మనం ఆ కార్యం జరిగిందని ఆలోచిస్తూ ఉంటాం. అది నిజస్వరూపమై, అది మన కంటికి కనపడదు కదా, దానికి స్వరూపం లేదు. ఎప్పుడు జరుగుతుందో ఏమో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ నిజస్వరూపమై ఆ అదృశ్యంగా ఉన్న కార్యం దృశ్యంగా మన ముందు రుజువుగా ఆ కార్యం జరుగుతుంది అన్నమాట. అదే విశ్వాసం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం విశ్వాసం అనగా అదృశ్యమైన వాటిని గూర్చిన నిరీక్షణ, చూడని వాటిని గూర్చిన నిశ్చయత అని తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అంటే విశ్వాసం అంటే అదృశ్యమైన, కనబడిన వాటిని గురించిన నిరీక్షణ, చూడని వాటిని గూర్చిన నిశ్చయత, జరుగుతుందనే ఒక నిశ్చయత. ఇది దేవునిపై మరియు ఆయన వాగ్దానాలపై ఆధారపడే బలమైన నమ్మకం. ఈ నిశ్చయత, ఈ నిరీక్షణ అంటే దేవునిపై మరియు ఆయన మనకిచ్చిన వాగ్దానాలపై ఆధారపడము, బలమైన నమ్మకం, ఆధారపడే బలమైన నమ్మకం అని తెలియజేస్తాం అన్నమాట. మరి ఈ సాయంకాల సమయంలో మనం ఎలా ఎటువంటి విశ్వాసంలో మరి నిరీక్షణలో కొనసాగుతున్నామో మనం పరీక్షించుకోవాల్సి ఉన్నాం. ఇంకా ఏంటంటే హెబ్రీ పత్రిక 11:6 చూసుకుంటే, విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవునికి ఇష్టలై ఉండాలంటే, అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఆయనపై మనం విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం లేకుంటే దేవునికి మనం ఇష్టలై ఉండట అసాధ్యమేనంట. దేవునికి మనం ఇష్టలంగా ఉండం. మన విశ్వాసంగా ఉండడమే దేవుణ్ణి సంతోషపెట్టడం. తర్వాత అటువలే విశ్వాసము
క్రియలు లేనిదైతే అది తన మట్టుకు తానే మృతమైనది. యాకోబు పత్రిక 2:17 మాట. ఏంటంటే క్రియలతో కూడిన విశ్వాసం. విశ్వాసం క్రియలు లేనిదైతే మనం విశ్వసిస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాము, కానీ దాన్ని నమ్ముతున్నామా? క్రియాపూర్వకంగా చూస్తున్నామా? క్రియలతో దేవుడు చేస్తాడనే క్రియలతో కానీ చేసిన తర్వాత కానీ మన క్రియలుతో ఎలా ఉన్నాయి? ఆ క్రియలు లేనిదైతే అది తన మట్టుకు తానే మృతమైంది. అబ్రహాంకి వాగ్దానం చేశాడు దేవుడు, నీకు సంతానంతో ఆశీర్వదింపబడతావని. మరి 25 సంవత్సరాలు ఆయన ఓర్పు పట్టాడు. అది క్రియ. విశ్వసించాడు, అది క్రియ. నిరీక్షించాడు, అది క్రియ. నిశ్చయిత కలిగి ఉన్నాడు, అది క్రియ. వృద్ధాప్యంలో మానవ ధర్మాలు వయసు ఉడిగిపోయిన ఆ సమయాల్లో దేవుడు అద్భుత కార్యం చేస్తాడని విశ్వసించాడు, అది క్రియ. అంత మాత్రమే కాకుండా ఆ ఇచ్చిన కుమారుణ్ణి తనకి బలి ఇమ్మన్నప్పుడు తీసుకెళ్ళి ఆయన బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అది క్రియ చూపించాడు. నా దేవుడు చనిపోయిన నా కుమారుని కూడా బ్రతికించగల గొప్ప దేవుడు, అసాధ్యమైనవి చేసే శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు అని క్రియ చూపించాడు. ఈ సాయంకాల సమయంలో నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది? క్రియలు కలిగి ఉన్నామా? మనం పరిశీలించుకోవాల్సి వారమైనా. తర్వాత మత్తయి 17:20 చూసుకుంటే వచ్చిన, మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఏది మీకు అసాధ్యమే ఉండదు. ఎంతో పెద్ద విశ్వాసం అక్కడ ఆవగింజంత ఉంటే చాలు అంటున్నాడు. ఆవగింజ పరిమాణం ఎంత ఉంటే చిన్నది. ఆ విశ్వాసం ఉంటే చాలట, ఏది కూడా మనకు అసాధ్యం కాదంట, సాధ్యమంట దేవుడి నామంలో. అంటే విశ్వాస పరిమాణం ముఖ్యం కాదు. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నా కూడా అసాధ్యమైన కార్యాలు జరుగుతాయని, జరిగిస్తారని దేవుడి వాక్యం సెలవిస్తోంది మన విశ్వాస వల్ల. తర్వాత మనము చూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. 2 కొరింథీ 5. మనం ఎలా నడుస్తున్నామంట? కంటి చూపుతో కాదు, మనము విశ్వాసం వల్ల నడుస్తున్నాం. కంటి చూపుతో కాకుండా విశ్వాసం వల్ల నడుచుకుంటున్నామంట. మరి ఈ సాయంకాల సమయంలో మనం ఎలా నడుచుకుంటున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకోవాల్సిన వారు ఉన్నాం. కొండలాంటి సమస్య, కొన్నిసార్లు కొండలాంటి దుర్భేద్యమైన సమస్యలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఈ దేవునికి సాధ్యం కాదు, దేవుడు చేయలేడు, ప్రార్థన చేస్తూనే ఉంటాము, దేవునికి అసాధ్యమేమో, ఈ కార్యం దేవుడు చేయలేదేమో, ఈ వాక్యం ఇది నెరవేరదేమో, ఈ కార్యం నెరవేరదేమో అని మనం మీమాంసలో ఉంటాం. అందుకే మత్తయి 17:20 యేసు అంటున్నాడు, మీకు ఆవగింజ, ఇందాక చెప్పిందే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కొండను చూసి, ఇంకా ఏంటి, కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని చెప్పినప్పుడు అది పోతుందంట. అంటే ఆ కొండలాంటి సమస్య సాధ్యపరచు ప్రభు, ఆ కార్యం చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నుండి విడుదల పొందుతామట. మరియు మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో, శిలువ మరణ పునరుద్ధార శక్తి గల యేసు నామంలో మనం సమస్తము చేయగలము. అసాధ్యమైనది ఏది మనకు లేదని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. దేవునికి పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా విశ్వాసం. రోమా 10:17 చూసుకుంటే, కాగా విశ్వాసం ఎలా కలుగుతుంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు వాక్యం వల్ల జరుగును. అనేకమైన విషయాలు మన లోక సంబంధమైనవి ఎన్నో వింటాము. మరి విశ్వాసం ఎలా కలుగుతుందంట? వినుట వల్ల. ఏం వినాలి? దేవుని వాక్యం. అనేకమైన వినుడి అలాగా అని చెవులు పడుకుంటూ ఉంటాం మనం. అనేకమైన విషయాలపై శ్రద్ధ కలిగి మనం విన్నప్పుడు వాటి వల్ల మనకేం ఉపయోగం లేదు, కానీ క్రీస్తు వాక్యమును వింటే మనం విశ్వాసంలో బలపడుతూ ఉంటాం అన్నమాట. ఆ వెళ్ళడం వల్ల, దేవుని వాక్యం విని 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 వినడం వల్ల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, బలమైన విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నీ నిరీక్షణ ఎలా ఉంది?
నా నిరీక్షణ ఎలా ఉంది? మనం దేవుని వాగ్దానం గురించి ఓర్పు కలిగి నడుస్తున్నామా? ఓర్పుతో ఉన్నామా? ఆయన చేస్తాడు, చేయగలడు, చేశాడు అన్న బలమైన విశ్వాసంతో ఉన్నామా? దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? విశ్వాసంలో ఉండి నా బిడ్డ ఎంత విశ్వాసంగా ఉంది, నేను కార్యం చేస్తానని అని దేవుడు సంతోషపడుతున్నాడా? మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది? మన విశ్వాస పరిమాణం ఆవగించుతున్నా చాలా అన్నాడు. ఎంతో పెద్ద కాదు, ఆవగించుతుంటే కార్యాలు చేస్తాయండి. వాక్యపట్నం దేవుని వాక్యాలు వింటున్నామా? అనేక గొప్ప దైవజనులు అనేక మంది చెప్తున్న వాక్యాలు విని మనం బలపడుతున్నామా? విశ్వాసంలో ఎదుగుతున్నామా? అసాధ్యమైన కార్యాలు నా జీవితాల్లో జరుగుతున్నాయా? అది ఏదైనా దేవుడు చేయగలడని బలమైన విశ్వాసంతో ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకుంటాం. మన విశ్వాస పరిమాణాలు నీలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడిగి ఊహించు వాటికంటే అన్నిటికంటే కూడా గొప్ప కార్యం చేస్తారని, అడిగి ఊహించు వాటి అన్నిటికంటే ఆయన గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు. కాబట్టి అలాంటి విశ్వాస జీవితంలో మన విశ్వాస ప్రయాణము ఆఖరి వరకు కొనసాగించబడుతూ విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని కొడుతూ ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాము. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయమడివిన ప్రభావ మీ అపరంజి పాత్రలకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన మా విశ్వాసం మేము పరీక్షించుకోవడానికి మీరు నాయన మరొకసారి మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. నాయన మేము మీకు ఇష్టలుగా ఉండాలన్నా, నిరీక్షణ కలిగి ఉండాలన్నా, మరి నాయన నిశ్చయిత కలిగి ఉండాలన్నా, మిమ్మల్ని సంతోషపెట్టి ఉండాలన్నా, మా విశ్వాస జీవితం, మా విశ్వాసం ఎలాగుండాలో మాకు మరొకసారి హెచ్చరించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. అటువంటి విశ్వాసంలో, బలమైన విశ్వాసంలో మేము ముందుకు సాగిపోతాం. ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా మీరు చేస్తారనే నమ్మకంతో ముందుకు సాగిపోయే పని గురించి మీరే సహాయం చేసి మహిం పొందని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి వికలీనంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మరి లైక్ చేయాలని, కామెంట్ పెట్టాలని, నన్ను ఇంకనే ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.